హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో పెసరపప్పు వడియాల గురించి చెప్తానండి. ఈ పెసరపప్పు వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పెసరపప్పు నానబెట్టేసుకోవాలండి. 3 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను 2 తవ్వలు పెసరపప్పు తీసుకుని నానబెట్టేసుకున్నానండి. తర్వాత శుభ్రం నానిపోయిన తర్వాత పొట్టు మొత్తం సెపరేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత నీళ్ళు మొత్తం వడపోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండి గట్టిగా ఉండాలండి, అందుకని నీళ్ళు వడపోసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పప్పుకి 15 పచ్చిమిరపకాయలు తీసుకుని పేస్ట్ కింద చేశానండి. నేను 2 సార్లు రుబ్బుకున్నానండి. అంటే పిండి లూజ్ అవ్వకూడదండి, అందుకని నేను 2 సార్లు రుబ్బి పెట్టానండి. దాంట్లో సగం పేస్ట్ తీసుకుని ఇందులో వేసుకుని జీలకర్ర సాల్ట్ వేసుకుని 3 బాగా మిక్స్ చేసి బాగా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం కలిపేసుకుని అట్టే పెట్టుకోవాలండి. తర్వాత చీరల్లో వచ్చే కవర్స్ ఉంటాయండి, ఆ కవర్స్ మీద వడియాలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. నేను 2 కవర్లు తీసుకుని ఇలా మొత్తం వడియాలన్నీ ఆ కవర్స్ మీద పెట్టేశానండి. ఇలా నీట్గా వడియాలు మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. ఈ కవర్స్ మీద పెట్టడం వల్ల వడియాలు సెపరేట్ అవుతాయండి. దేనికి దానికి మనం పట్టి తీయక్కర్లేదండి. వడియాలు వాటంతా అయ్యే వచ్చేస్తాయండి. ఇలా మొత్తం వడియాలన్నీ ఇలా 2 కవర్స్ నిండా వచ్చేసినాయండి. నేను 2 సార్లు వేసుకున్న పిండి మొత్తం ఇలా 2 కవర్స్ నిండా వచ్చేసినాయండి. తర్వాత శుభ్రంగా ఈ ఆరిపోయిన తర్వాత శుభ్రంగా వడియాలు కవర్స్ నుండి సెపరేట్ అయిపోయినాయండి. నేను అసలు ఒక వడియం కూడా తీయలేదండి, పట్టుపెట్టి ఇలా సెపరేట్ అయిపోయినాయండి. కొన్ని వడియాలు అయితే గాలికి కిందకు కూడా పడిపోయినాయండి, ఎగిరిపోయి అంతలా వచ్చేసినాయండి ఈజీగాని. మొత్తం వడియాలన్నీ ఇలా వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయండి వడియాలు, చాలా నీట్గా ఉన్నాయండి. ఈ వడియాలు మొత్తం ఒక డబ్బాలో వేసుకున్నానండి. నేను డబ్బా ఫుల్గా వచ్చినాయండి వడియాలు. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఈ వడియాలు ఇలా పెట్టుకుని ఉంచుకుంటే సంవత్సరం మొత్తం మనకు ఉపయోగపడతాయండి. మనం కొద్దిగా నూనె తీసుకుని అందులో వేపేసుకుని మనం కూరల్లో వాడుకోవచ్చండి. తర్వాత మనకి స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. కూరల్లో వేసుకునే వడియాలు బాగా దోరగా వేపకూడదండి, లైట్గా వేపుకోవాలండి. అప్పుడు కూరలో విడిపోకుండా ఉంటుందండి వడియం. ఇలా స్టోర్ చేసుకుంటే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.